ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, టీఎంపీవీ, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హెచ్సిఎల్ టెక్, విప్రో, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వాటితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ప్రకటన తర్వాత నిన్న నిఫ్టీ 0.68% అంటే 25,867కి, అలాగే సెన్సెక్స్ 0.58% పెరిగి 84,066కి ముగిసింది సార్. సో ఇది మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? సో నిన్నైతే మార్కెట్ మీద అంటే యాక్చువల్లీ మొత్తం అన్ని సెగ్మెంట్లు కూడా ఓన్లీ నిఫ్టీ కాకుండా, నిఫ్టీ 50 కాకుండా, సెన్సెక్సే కాకుండా బ్రాడ్ ఇండెక్స్లు కూడా అన్ని కూడా పాజిటివ్గా ముగిసాయి. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ ఒక్క ఇండెక్స్ కూడా నెగిటివ్లో లేదు. ఈవెన్ ఐటీ ఇండెక్స్ ఫ్లాట్ గా ఉన్నా అది కూడా అట్లీస్ట్ 0.01% అప్ ఉండింది. సో నిన్న అదొకటి మంచి న్యూస్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 9 సెషన్లలో ఎఫ్ఐఐస్ నియర్లీ $2 బిలియన్ అంటే దగ్గర 18,000 కోట్ల అడిషనల్ పర్చేస్ చేశారు. నిన్న ఒక్కరోజు కూడా 2,000 కోట్ల పైన నెట్ పర్చేస్ చేశారు. సో ఇది ఒక మంచి శుభ పరిణామం. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం మార్కెట్స్ కి ఏంటంటే ఒక 18 నెలల నుంచి కొంచెం సైడ్ వేస్ ఒకటే రేంజ్ లో ఉంది. అలాంటిది ఒక బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ నిన్నటి పరిస్థితులు పోస్ట్ ఏదైతే ట్రేడ్ డీల్ తర్వాత వచ్చిన పరిస్థితుల వల్ల. ఇంకొకటి నిన్న డాలర్ ఇండెక్స్ కూడా పడిపోయింది. అటు జపాన్ లో కూడా స్టేబుల్ ప్రభుత్వం రావడం వల్ల. సో ఇవన్నింటి వల్ల ఏంటంటే మార్కెట్ లో మంచి అట్లీస్ట్ మంచి సిచ్యువేషన్ అయితే ఉంది. దీని నుంచి మార్కెట్స్ ఎంత ముందుకు వెళ్తాయి, దీన్ని ఎలా యూజ్ చేసుకుంటా అనేది మాత్రం చూడాల్సి. ఓకే సార్. అయితే ఎఫ్ఐఐలు నెట్ 2,255 కోట్లు కొనుగోలు చేసి బులిష్ సెంటిమెంట్ ని పెంచాయి. సో దీని వెనుకున్న కారణాలు, అలాగే దీర్ఘకాలిక ప్రభావం ఏ విధంగా ఉంటుంది సార్? సో వన్ థింగ్, ఎఫ్ఐఎస్ నెట్ పొజిషన్ కొనడానికి ఒకటి ఆబ్వియస్లీ చాలా రోజుల నుంచి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది అవుతుందో అది ఓవర్ హ్యాండ్ లా మెడ మీద కత్తిలాగా వెయిట్ చేస్తూ ఉండింది. అది ఇప్పుడు డీల్ అయిపోయింది, మార్చ్ లో సైన్ అవుతోంది. ఆల్రెడీ అడిషనల్ 25 అయితే ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. మిగిలిన 25 నుంచి కూడా 18 చాలా ఉత్పత్తులు 0 టారిఫ్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా మార్చ్ తర్వాత సైన్ అయ్యాక అవి కూడా స్టార్ట్ అవుతాయి. సో ఎఫ్ఐఎస్ కి ఏంటంటే కన్ఫ్యూజన్ పోయింది. ప్రభుత్వం నుంచి మిగిలిన సరళీకరణలు అన్ని జరిగాయి. అండ్ సో ఈవెన్ కంపెనీస్ కూడా Q3 రిజల్ట్స్ కూడా మంచిగానే, ఎర్నింగ్స్ కూడా బాగానే అనౌన్స్ చేస్తా ఉన్నాయి. సో ఆన్ ద హోల్ జీడిపి నంబర్స్ బాగున్నాయి. బడ్జెట్ కూడా ప్రభుత్వం ఎటువంటి అంటే ఫిజికల్ డెఫిసిట్ ని ఇంక్రీజ్ చేయకుండా అన్ని చేసింది కాబట్టి ఒక గ్రోత్ కి కావాల్సిన అంతా బాగా ఉంది. కాబట్టి ఎఫ్ఐఎస్ కూడా మళ్ళీ వస్తున్నారు. హోప్ఫుల్లీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మార్కెట్స్ కి షార్ట్ అండ్ మీడియం టర్మ్ లో ఈ సంవత్సరం పక్క 30,000కి దగ్గరలో వచ్చినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్స్ ఇన్ని రోజులు ఎవరైతే ఆగుతా ఉన్నారో, వెయిట్ చేస్తా ఉన్నారో, అలాంటి వాళ్ళు ఇప్పుడు మెల్లిగా మంచి స్టాక్స్ ని వెతుక్కుంటూ. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఒక 18 months నుంచి పెద్దగా ర్యాలీ చూడలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బ్రాడ్ ర్యాలీ కూడా స్టార్ట్ అయింది అక్కడ కూడా కొంచెం. సో ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు ఎంటర్ నౌ. కొంచెం స్టార్ట్ చేయండి, డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే సార్, కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, రాజు గారు. హలో అండి. మేడం, మేము బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాం మేడం. 25% లాస్ లో ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ షేర్స్ ఈ ప్రైస్ లో కొనొచ్చా మేడం? ఒకసారి అనిల్ గారితో మాట్లాడండి. బ్రిగేడ్ వచ్చేసి 25% లాస్ లో ఉంది సార్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు, స్టేట్ బ్యాంకు, టాటా స్టీల్ ఈ ప్రైస్ లో కొనొచ్చా సార్? ఓకే. సో ఒకసారి స్క్రీన్ చూద్దామండి. సో బ్రిగేడ్ చూస్తే సో బ్రిగేడ్ వచ్చేసి ఇంకా అండర్ వాల్యూడ్ ఉందండి. మీరు కొంచెం లాంగ్ టర్మ్ కి తీసుకుంటే లాంగ్ టర్మ్ కంటే ప్రాబ్లీ ఒక 1 year కి వెయిట్ చేస్తే మాత్రం మంచి టార్గెట్ ప్రైస్ ఉంది. మీ పెట్టిన ప్రైస్ దగ్గర రావచ్చు. సో కాకపోతే ఏంటంటే మీరు అంటే ఆపర్చునిటీ కాస్ట్ చూసుకుంటే మాత్రం ఎగ్జిట్ అవుతే బెటరు. మీరు చూసారు ఇది
సమ్వేర్ జూన్ లో, లాస్ట్ ఇయర్ జూన్ లో పీక్ ఉండింది 1260, ఇప్పుడు మళ్ళీ 800 దగ్గరకు వచ్చేసింది. సో మళ్ళీ ఆ లెవెల్ కి రావాలంటే మాత్రం టైం పడుతుంది. లేదు అంటే యావరేజ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకోవచ్చు అండి ఇది. సో డిసెంబర్ నంబర్స్ ఆన్ పారే వచ్చాయి ఇఫ్ యూ సీ. కాకపోతే పీబీటీ అంటే నెట్ ప్రాఫిట్ పెరిగింది, బట్ సేల్స్ మాత్రం అలాగే ఉంది. సో స్మాల్ చిన్న స్పైక్ రావచ్చు, బట్ మీరు కొన్న ప్రైస్ కి రావాలంటే ఇంకొక 1 year పడుతుందండి. అండ్ ఎస్బీఐ ఆల్రెడీ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది, అండ్ నిన్న మొన్న చూసాము 1150 ధరకు టచ్ అయింది. సో ఇది ఏంటంటే ఇట్స్ అ ఫెయిర్లీ వాల్యూడ్ నౌ. మీరు లాంగ్ టర్మ్ కైతే మాత్రం తీసుకోవచ్చు, అదర్వైజ్ షార్ట్ టర్మ్ మాత్రం ఆల్రెడీ మనం స్మాల్ ర్యాలీ చూసేసాం. ఇఫ్ యూ సీ లాస్ట్ ఫ్యూ డేస్ లో ఆల్రెడీ 1000 నుంచి ఇప్పుడు 1150 వరకు వెళ్ళిపోయింది. 150 అంటే 14-15% పెరిగింది. సో ఇది లాంగ్ టర్మ్ కి అయితే మాత్రం ఎంటర్ కండి. షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం మాత్రం కొంచెం వేరే స్టాక్స్ చూసుకోవడం బెటర్. కమింగ్ టు హెచ్డిఎఫ్సి, ఇది కూడా అండర్ వాల్యూడ్. దిస్ క్యాన్ బి యాడెడ్. సో ఎస్పెషల్లీ నౌ ఎఫ్ఐఎస్ వస్తున్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి స్టాక్స్ లో కంపల్సరీ వాళ్ళ కొనడం ఎక్కువ ఉంటుంది. సో దిస్ క్యాన్ బి యాడెడ్ అండి నౌ. అండ్ కమింగ్ టు లాస్ట్, టాటా స్టీల్ అన్నారు. ఎస్బీఐ సార్, ఎస్బీఐ, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి తర్వాత చెప్పారు. ఎస్బీఐ చెప్పేశాను, టాటా స్టీల్ చెప్తున్నాను. యా, సో టాటా స్టీల్ వచ్చేసి ఈ పొజిషన్ లో కొనొచ్చండి. ఇట్స్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. దో ఇట్ ఈస్ అంటే ఫెయిర్లీ వాల్యూడ్ అనిపించినా గానీ మెటల్స్ కి యూజువల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ తర్వాత నెక్స్ట్ ర్యాలీ అదర్ మెటల్స్ లో వస్తుంది. అండ్ దిస్ క్యాన్ బి యాడెడ్. అండ్ ఈవెన్ డిసెంబర్ నంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి, మరీ ఎక్కువ కాదు కానీ, బట్ ఇట్ కెన్ బి యాడెడ్ నౌ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కొల్లాపూర్ నుంచి భాస్కర్ రెడ్డి గారు. హలో అండి. హలో భాస్కర్ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి అనిల్ గారితో. మేడం, నా దగ్గర జేపీ పవర్ 22 రూపీస్ 10,000 షేర్స్ ఉన్నాయి. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. జేపీ పవర్ మేడం. జేపీ పవర్, ఓకే అండి. తర్వాత నివో బుక్ 99 రూపీస్ 1000 షేర్స్ ఉన్నాయి. హలో. ఓకే. ఎన్హెచ్పిసి 90 రూపీస్ 1000 షేర్స్ ఉన్నాయి మేడం. ఈ లాస్ట్ లో ఉన్నాయి, ఎట్లా మేడం? అమ్మమంటారా లేకపోతే ఉంచమంటారా? ఓకే అండి, లాస్ట్ ఏం చెప్పారు? నివా బుప్ప తర్వాత ఇంకొకటి ఏం చెప్పారు? ఎన్హెచ్పిసి సార్. ఎన్ఎస్పిసి. ఓకే. సో జేపీ వచ్చేసండి, ఇది స్టిల్ అంటే మీరు ఆల్రెడీ లాస్ లో ఉన్నారు. దిస్ ఈస్ సంథింగ్ ఏంటంటే ఐ డోంట్ సీ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ థింగ్. అయితే రీసెంట్ గా కష్టము. మీరు చూస్తే ఈవెన్ డిసెంబర్ నంబర్స్ కనబడుతున్నాయి ఇక్కడ. సో లాస్ట్ క్వార్టర్ కన్నా కూడా వర్స్ నంబర్స్ ఉన్నాయి. ఈవెన్ ప్యాట్ కానీ ఇవి కూడా బాగాలేవు. కుదిరితే లాస్ కట్ చేసుకుని వేరే దగ్గర బుక్ అంటే వేరే దగ్గర ఎంటర్ అవడం బెటర్ అండి. ఆపర్చునిటీ కాస్ట్. ఐ డోంట్ సీ దిస్ హ్యాపెనింగ్ ఎనీ టైం. మంచి రికవర్ అవ్వడం అయితే కష్టం అండి జేపీ పవర్. కమింగ్ టు మీరు ఎన్హెచ్పిసి చెప్పారు, నీవా బుపా చెప్పారు. నీవా, సో నీవా వచ్చేసి నాకు మీ ఎంట్రీ పొజిషన్ గుర్తులేదు, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సో నీవా కూడా ఇట్ ఈజ్ ఎ బై. కావాలంటే యావరేజ్ చేసుకోండి. దీని నంబర్స్ అంత గొప్పగా ఏం లేవు. నెట్ ప్రాఫిట్ యాక్చువల్లీ ఇంకా లాస్ పెరిగింది. సో దీంట్లో కూడా నెక్స్ట్ 6 months లో కూడా ఐ డోంట్ సీ ఎనీ పెద్ద హ్యాపెనింగ్ ఏముండదు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బట్టే తప్ప. అదర్వైజ్ ఇది కూడా లాస్ కట్ చేసుకోవడం బెటర్ అండి. లాస్ట్ ఎన్హెచ్పిసి అన్నారు. సో ఎన్హెచ్పిసి కూడా ఇట్స్ ఓవర్ వాల్యూడ్ స్టాక్ ఆల్రెడీ. సో ఇది కొన్ని రోజులు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే బట్ ఇక్కడ కూడా మీరు చూసుకుంటే నంబర్స్ డిసెంబర్ క్వార్టర్స్ నంబర్స్ బాగలేవు. 3 స్టాక్స్ కూడా బాగలేవు. కాకపోతే ఈ 3 ఎన్హెచ్పిసి హోల్డ్ చేయండి. మిగిలిన 2 ఎగ్జిట్ అయ్యి ఆ డబ్బులు ఎక్కడైనా వేరే దగ్గర డిప్లాయ్ చేసుకుంటే అట్లీస్ట్ యూ కెన్ రికవర్ సమ్ మనీ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అనిత గారు. హలో అండి. హలో మేడం, నమస్తే సార్. నా దగ్గర పారాడిక్ ఫాస్ఫేట్స్ షేర్స్ ఉన్నాయి సార్. 800 షేర్స్ 166 యావరేజ్ లో ఉన్నాయండి. అలాగే నా దగ్గర నౌకరీ ఉంది సార్ 1350 యావరేజ్ లో. నౌకరీ 13. అవునండి. ఓకే ఓకే. సో పారాదీప్ చూసుకుంటే యాక్చువల్లీ లాస్ట్ క్వార్టర్ బాగా ఇచ్చింది. అప్పుడు నేను బై ఇచ్చాను నా క్లయింట్స్ కి చాలా మందికి. సో 166 దగ్గర ఉందన్నారు. సో ఇప్పటికి ఇంకా బై జోన్, బట్ ఇప్పుడున్న ప్రైస్ ఆల్రెడీ 127 దగ్గర ఉంది. ఇప్పుడు ఈ ప్రైస్ దగ్గర బై, ఇది లాస్ట్ ఆగస్ట్ లో 226 దగ్గర ఉండింది. సో
అండ్ డిసెంబర్ నంబర్స్ కూడా అంటే లాస్ట్ అంతకుముందు క్వార్టర్ కన్నా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే రెవెన్యూ చూసుకున్నా, మీరు పీబీటీ నెట్ ప్రాఫిట్ చూసుకున్నా కూడా ఇది ఒక 3 months 6 months వెయిట్ చేయాలండి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బట్టి. నెక్స్ట్ క్వార్టర్ కూడా అంత బాగా రాదు, ఇది ఫాస్ఫేట్స్ ఫర్టిలైజర్ కంపెనీ కాబట్టి. సో మీకు మళ్ళీ ఈ ప్రైస్ రావాలంటే మళ్ళీ ఆగస్ట్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది యూజువల్లీ సీజనల్ స్టాక్, అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో బాగా పర్ఫామ్ చేస్తుంది ఇది. ఎందుకంటే ఇది ఆ టైంలో సేల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతవరకు వెయిట్ చేయగలిగితే చేయండి. దెన్ ఇంకొకటి వచ్చేసి నౌకరీ అన్నారు, లేకపోతే మాత్రం పారాదీప్ ఎగ్జిట్ అవుతే బెటర్ అండి. వేరేది ఇంకా వేరే చోట లాభం పొందొచ్చు, లేదంటే 6 months వెయిట్ చేయగలిగితే అక్కడ ఉండండి. సో ఇది మీరు 1350 లో తీసుకున్నారు నౌకరీ, అండ్ ఈజ్ అ వెరీ గుడ్ వండర్ఫుల్ కంపెనీ. జస్ట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ అండి, ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇన్ఫో ఎడ్జ్, అండ్ యూ కెన్ యాడ్ మోర్ అండి దీన్ని. తర్వాత కొంచెం ఒక 50% ఎగ్జిట్ అయి ప్రాఫిట్ బుక్ చేసుకోండి తర్వాత పోస్ట్ రిజల్ట్స్ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రమేష్ గారు. హలో అండి. హలో అండి, మాట్లాడండి రమేష్ గారు. నా పేరు రమేష్ కుమార్. నమస్తే అండి. నమస్తే. నా దగ్గర హ్యాపీయెస్ట్ మైండ్స్ ఎస్జేవిఎన్ లో 33% లాస్ లో ఉన్నానండి. అవి యావరేజ్ చేసుకోమంటారా లేకపోతే అమ్మేయమంటారా? చెప్తాను. ఎస్జేవిఎన్ ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఏం చెప్పారు? హ్యాపీయెస్ట్ మైండ్స్ ఎస్జేవిఎన్. ఎస్జే ఓకే తెలుసు. ఓకే ఐ గాట్ ఇట్. సో ఎస్జేవిఎన్ వచ్చేసి మీరు 33% లాస్ లో ఉన్నారు. సో ఇట్ ఈస్ ఫ్యూచర్ అంటే ఎర్నింగ్స్ చూసుకుంటే అండర్ వాల్యూడ్, బట్ కరెంట్ పరిస్థితుల్లో మాత్రం ఓవర్ వాల్యూడ్. సో ఇది 33% ఆల్రెడీ లాస్ లో ఉందన్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ టు ఎగ్జిట్ అండి ఎస్జేవిఎన్ అయితే. దీని బదులు వేరే పవర్ సెక్టర్ లో ఇంకా వేరే స్టాక్స్ కొనుక్కోవడం బెటర్ ఎస్జేవిఎన్ కన్నా. అండ్ దెన్ హ్యాపీయెస్ట్ మైండ్స్ సో వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూడా 33% ఉందన్నారు. ఇట్స్ అండర్ వాల్యూడ్, బట్ సమ్హౌ ఏంటంటే ఐటీ స్టాక్స్ కి ఇప్పుడు అంత బాగా లేదు. బట్ యూ కెన్ హోల్డ్ దిస్ అండి, యావరేజ్ ఏం చేయకండి, కొత్తగా ఎంటర్ కక్కండి. యూ కెన్ హోల్డ్ దిస్ ఫర్ నౌ, బట్ ఎస్జేవిఎన్ మాత్రం ఎగ్జిట్ అయిపోయింది. సార్ నీరజ గారు డౌట్ అడుగుతున్నారు సార్. హెచ్డిఎఫ్సి 975 కి పర్చేస్ చేశారట, సో సెల్ చేయాలా హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. సో హోల్డ్ చేయమనండి. హెచ్డిఎఫ్సి ఇప్పుడు అంటే అట్లీస్ట్ ఒక 3-4 months హోల్డ్ చేస్తే మాత్రం 970 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, సుజ్లాన్ 59 కి పర్చేస్ చేశారట సార్, ఇది కూడా సెల్ చేయాలా హోల్డ్ చేయాలా అని అడుగుతున్నారు. సుజ్లాన్ వచ్చేసి జనరల్ గా ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేని స్టాక్ అండి. ఇట్స్ ఆల్వేస్ ఎటర్నల్ గా అండర్ వాల్యూడ్ స్టాక్. ఇది చాలా మంది ఏంటంటే ఇంతకుముందు దాని పాత హిస్టరీ ఎక్కడో ఉందని చెప్పేసి ఆశతో కొంటా ఉంటారు. సో ఇట్ ఈస్ బెటర్ ఎగ్జిట్ అయిపోయి ఇంకో చోట పెట్టుకోవడం బెటర్. ఇది ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా లేని స్టాక్. నంబర్స్ వైపు చూస్తే బానే ఉంటది, బట్ ఫర్ ఎవర్ ఇట్ ఈస్ ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉండేది. సో బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ అండి సుజ్లాన్ ఎస్పెషల్. బయటకి వెళ్ళి వేరే. ఎస్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ విజయవాడ నుంచి అంజనీ గారు. హలో అండి. హలో మేడం. హలో సార్, నా దగ్గర టాటా స్టీల్ ఉన్నాయి సార్ 173 యావరేజ్ లో 600 షేర్స్. ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవాలి, ఎక్కడ ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అన్న దాని గురించి చేశాను సార్. అలాగే నా దగ్గర ఇరిడా టాటా స్టీల్ 173 యావరేజ్ లో ఉన్నాయి సార్ 600 షేర్స్. ఓకే, వండర్ఫుల్. అలాగే ఎరిడా ఉంది సార్ 149 యావరేజ్ లో 400 షేర్స్. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం చేశాను సార్. తప్పకుండా. టాటా స్టీల్ లో ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్ గా మళ్ళీ మొమెంటం వచ్చింది. సో మీరు జస్ట్ అంటే ఇట్ ఈస్ కరెంట్లీ చూసుకుంటే కరెంట్ సేల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇట్స్ అ బిట్ ఓవర్ వాల్యూడ్, బట్ ఫార్వర్డ్ పిఈ తీసుకుంటే మాత్రం ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, స్టిల్ స్కోప్ ఉంది. ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే ఇంకొక ఫ్యూ డేస్, ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ చూసి ఒక 50% ఎగ్జిట్ అయిపోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే 175 లో తీసుకున్నారు, నియర్లీ 20% ప్రాఫిట్ లో ఉన్నారు. ఐ వుడ్ సజెస్ట్ ఒక 50% ఎగ్జిట్ అయిపోయి దాన్ని ఇంకొక కెమికల్ స్టాక్స్ లో కానీ వేరే వాటిలో పెట్టుకోవడం బెటర్, ఎక్కడైతే మంచి అప్రిషియేషన్ అవకాశం ఉందో. దెన్ కమింగ్ టు ఇరిడా చెప్తాను. సో ఇరిడా మీరు 149 దగ్గర కొన్నా అన్నారు.
సో ఇప్పటికైతే సో ఇరిడా హోల్డ్ చేయండి, ఎందుకంటే దీని డిసెంబర్ క్వార్టర్ నంబర్స్ చూడొచ్చు ఇక్కడ బానే ఉన్నాయి, డిసెంబర్ నంబర్స్ కూడా బానే ఇచ్చారు. సో అండ్ రీసెంట్ గా కొన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు మళ్ళీ ఆర్ఈసి ఏవైతే ఉన్నాయో వాటిని మర్చి చేయడం వల్ల ఆ న్యూస్ బడ్జెట్ లో మొన్న అనౌన్స్ చేశారు, దాని ఎఫెక్ట్ ఓవర్ హ్యాంగ్ దీని మీద కూడా పడొచ్చు. సో ఐ వుడ్ సజెస్ట్ టు హోల్డ్ ఇట్ ఫస్ట్ ఇంకొక క్వార్టర్, ఆ తర్వాత ఎగ్జిట్ అయితే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సుధీర్ గారు. హలో అండి. మేడం గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి సుధీర్ గారు. మేడం ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 850 లో బయింగ్ ఉన్నా మేడం. ఒకసారి మళ్ళీ చెప్పండి స్టాక్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్. ఓకే. ఇంకోటి నిప్పాన్ ఇండియా సిల్వర్ ETF ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చు. ఓకే, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఎంతలో తీసుకున్నారండి? 850 సార్. 850 లో తీసుకున్నాం. ఓకే అండి, ఓకే. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్నటి వరకు కొంచెం మంచి మొమెంటం ఉన్న స్టాక్, మీరు మొమెంటం ఉన్నప్పుడు ఆ డిఫెన్స్ మొమెంటం ఆ టైంలో తీసుకుని ఉండొచ్చు. బట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగా రాలేదు. సో మీరు చూస్తే సెప్టెంబర్ క్వార్టర్ నుంచి డిసెంబర్ క్వార్టర్ కి నంబర్స్ యాక్చువల్లీ నెగిటివ్ ఉంది. సో ఈవెన్ ప్యాట్ కూడా అలాగే ఉంది, 382 కోట్ల నుంచి ఇది. సో మీకు నెక్స్ట్ సమ్ టైమ్ స్పైక్ రాకపోవచ్చు అండి. ఇట్స్ బెటర్ టు ఎగ్జిట్ అండ్ రాదర్ ఇంకో దగ్గర, అంటే మీ షార్ట్ టర్మ్ వ్యూ అయితే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. లాంగ్ టర్మ్ వ్యూకి ఇస్ ఎ వండర్ఫుల్ స్టాక్ అండి. దెన్ కమింగ్ టు మీరు నిప్పాన్, మీరు స్టీల్ నిప్పాన్ సిల్వర్ అడిగారు. అకార్డింగ్ టు మీ సిల్వర్ ఈ స్టిల్ ఎంటర్ అయ్యే పొజిషన్ అండి. ఆల్రెడీ మొన్న కరెక్షన్ జరిగింది అండ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న పరిస్థితుల్లో చూస్తే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లలో కూడా ఈ పొజిషన్ లో కూడా ఎంటర్ అవ్వచ్చు ఇఫ్ ఇట్ యువర్ వ్యూ ఇస్ లాంగ్ టర్మ్ అండ్ మీకు వొలటిలిటీ తట్టుకోవడానికి అవకాశం ఉంటే మాత్రం ప్లీజ్ ఎంటర్. మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు సిల్వర్ లో అండ్ గోల్డ్ లో. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి నాగరాజ్ గారు. హలో అండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్. మాట్లాడండి, స్టాక్ ఏంటి చెప్పండి. సార్ నాతో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 300 షేర్స్ 460 తో ఉన్నాయి సార్. ఓకే, అది ఎట్లా లాంగ్ టర్మ్ కి నేను పెట్టుకోవాలనుకున్నాను, 1 year 2 years. హోల్డ్ చేయమంటారా లేకుంటే ఎగ్జిట్ అయిపోమంటారా? ఎగ్జిట్ అయిపోండి సార్, ఎగ్జిట్ అయిపోండి ఎగ్జైడ్. వేరే రాదర్ ఆ క్యాపిటల్ ని ఇంకో దగ్గర డిప్లాయ్ చేసుకుని లాభం పొందొచ్చండి. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు మళ్ళీ మీరు కొన్న ప్రైస్ కి రావాలంటే ఇప్పుడు ఐ డోంట్ సీ ఎనీ గుడ్ టైమ్. ఈవెన్ నంబర్స్ కూడా చూడండి, సేల్స్ నంబర్స్ కూడా, రెవెన్యూస్ కూడా అంత బాగలేవు వెన్ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ కన్నా ఇంకా తక్కువ ఉన్నాయి కానీ ఎక్కువ లేవు. ఇట్ ఈస్ బెటర్ మీరు కొన్న పొజిషన్ రావడానికి ఇంకో 1.5 year పట్టొచ్చు. రాదర్ ఆ డబ్బులు ఇంకో చోట యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అనిల్ కుమార్ గారు మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. నమస్తే.